హైదరాబాద్ లో పెట్రోల్ డీజిల్ ఎల్పీజీలకు కొరత లేదని జాయింట్ పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డి తెలిపారు. సరిపడా స్టాక్ అందుబాటులో ఉందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టింగ్లు ప్రకటనలు నమ్మొద్దన్నారు శ్వేతారెడ్డి. బ్లాక్ మార్కెటింగ్ చేసినా అనవసర కొరత సృష్టించినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిఘా కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఇక అపోహలతో అనవసరంగా పెట్రోల్ ఉత్పత్తులు నిల్వ చేసుకోవద్దని సూచించారు శ్వేతారెడ్డి. హైదరాబాద్ లో పరిస్థితిని సిటీ పోలీస్ నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెబుతున్న జాయింట్ సిపి శ్వేతారెడ్డితో మా ఐ న్యూస్ ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. యుద్ధం నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో పెట్రోల్ డీజిల్ కొరత అలాగే గ్యాస్ ఇబ్బందులు తలెత్తాయన్న ఉద్దేశంతో ప్రజలందరూ ప్యానిక్ అవుతూ ఉన్నారు. మరి వీటన్నిటికి సంబంధించిన అసలు వాస్తవాలు ఏంటి, నిజంగానే కొరత అనేది ఏర్పడిందా లేకపోతే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? విషయాలు తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో హైదరాబాద్ జాయింట్ సిపి శ్వేతారెడ్డి గారు ఉన్నారు. మేడం, హైదరాబాద్లో ప్రజలందరూ కొంత ప్యానిక్ స్టేజ్లో ఉన్నారు. ఎక్కడ పెట్రోల్ బంకులు దగ్గర చూసినా సరే క్యూ కొడుతున్నటువంటి పరిస్థితి. గ్యాస్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది, పెట్రోల్ డీజిల్ అయిపోతుంది అనేది ఏం చెప్తారు మేడం? దీనికి ఎంతవరకు వాస్తవం? మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ప్రజల్లో కొంత గ్యాస్కి ఏమవుతుందో మనము ఆ దేశాల మీద ఆధారపడ్డాము అని తెలుసుకున్నారు. కాబట్టి ఆ కొంత ఆతృతలో కొంత స్పీడ్ బుకింగ్స్ జరిగాయి. మొదట్లో స్టార్టింగ్లో యుద్ధం మొదలైన తొందరలోనే స్పీడ్ బుకింగ్స్ జరిగాయి. మన దేశంలో ఇంధన కంపెనీల దగ్గర ఎంత నిల్వలు ఉన్నా కూడా ఆ అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ బుకింగ్స్ వల్ల డెలివరీ లేట్ అవుతుంది. ఆ డెలివరీ లేట్ అయ్యింది చూసుకొని ఏదైనా కొరత ఉందేమో అని ప్రజలు ఒక భయాందోళనకి లోనవుతున్నారు. గవర్నమెంట్ ఈ పరిస్థితులను దృష్టి పెట్టుకొని సిఎస్ గారి ఆదేశాల ప్రకారము ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ స్టెప్స్ తీసుకోవడానికి ఒక కమిటీని జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో చీఫ్ రేషనింగ్ అధికారి, కలెక్టర్ గారు, పోలీసులు, ఇతర ఇంధన కంపెనీలందరి ద్వారా కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. దాంట్లో అందరూ కూడా ఇంధన కంపెనీలన్నీ కూడా చెప్పింది ఏంటంటే ఎటువంటి కొరత కూడా లేదు, మనందరం కూడా బుకింగ్ చేస్తే డెఫినెట్లీ వచ్చే పరిస్థితి ఉంది. బట్ ముందు చేసిన హయ్యర్ బుకింగ్స్ వల్ల కొంత 1-2 రోజులు లేట్ అయ్యే పరిస్థితే తప్ప లేదు, నిల్వలకి ఎటువంటి కొరత లేదు. సో ఎవరు కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఈ పరిస్థితిని గమనిస్తూ దానికి కావాల్సిన చర్యలు ఇంధన కంపెనీలతో కోఆర్డినేషన్తో తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్లో లిమిటేషన్స్ అనేవి ఏర్పడ్డాయి. హోటల్స్కి వెళ్ళినా సరే ఫుడ్ లిమిటేషన్స్ అనేవి ఏర్పడ్డాయి. అయితే దీనంతటి కూడా కారణము కొన్ని ఏజెన్సీలు, డీలర్లు కృత్రిమ కొరతను సృష్టించి క్యాష్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇటువంటి వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఒక టాస్క్ ఫోర్స్ జిల్లా స్థాయిలో డెఫినెట్లీ చీఫ్ రేషనింగ్ అధికారి ఆధ్వర్యంలో నడుస్తుంది. వాళ్ళు కూడా రెగ్యులర్లీ చెక్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ప్రొటెక్షన్ ఇన్ఫర్మేషన్ కూడా సిటీ పోలీస్లో టాస్క్ ఫోర్స్ కానీ ఎస్బీ ద్వారా కానీ కలెక్ట్ చేసి ఎక్కడైనా హోర్డింగ్ లాంటిది ఉంటే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడానికి మా యంత్రాంగం అయితే అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉంది. అలాగే కాకుండా ఈ హోర్డింగ్ ద్వారా కానీ ప్రైజెస్ పెంచి కానీ అనవసరంగా డెలివరీ బాయ్స్ని కానీ ఏజెంట్స్ గోడౌన్స్ దగ్గర కానీ ఎటువంటి కొంత శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎటువంటి పరిస్థితి ఏర్పడితే తప్పకుండా వాళ్ళపైన పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవడానికి అందరు ఆఫీసర్స్కి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ని మానిటర్ చేస్తున్నాం. వాస్తవానికి ఇటువంటి ప్యానిక్ స్టేజ్లోనే ముఖ్యంగా పెట్రోల్ బంకులు ఇవ్వనప్పుడు డీజిల్ కోసం అంబులెన్స్లు కావచ్చు, ప్రభుత్వ వెహికల్, గవర్నమెంట్ ఎమర్జెన్సీ వెహికల్స్ అనే మూవ్మెంట్ అని కూడా ఉంది. హెవీ క్రౌడ్ అనేది వెళ్ళడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. ఎమర్జెన్సీకి ఆటంకం ఏర్పడుతుంది. ఎట్లాంటి సూచనలు చేస్తారు? సో ఇప్పటికే 2 రోజుల్లో అయిపోతాయి, గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉంది అనే పుకార్లని నమ్మకూడదు. నమ్మి అనవసరంగా సమస్యలు సృష్టిస్తే దానివల్ల వేరే రకమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్లీ హాస్పిటల్స్కి అట్లాగే మిగతా అత్యవసర సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి ప్రయారిటీలో ఎల్పిజి కానీ అలాగే అదర్ ఇంధనం కానీ చీఫ్ రేషనింగ్ అధికారికి కోఆర్డినేట్ చేసి వాళ్ళకి ఎటువంటి లోపం రాకుండా చేస్తున్నాము. బట్ ఇప్పుడు మనం చూస్తున్న హోటల్స్లో లిమిటెడ్ మెనూ ఉండడము, ప్రైజెస్ కొంచెం ఎక్కువ పెంచడం అయితే అది కృత్రిమంగా ఏర్పరిచిందే తప్ప నిజంగా చేసింది కాదు. చీఫ్ రేషనింగ్ అధికారి స్థాయి ద్వారా వాళ్ళపై చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరైతే పబ్లిక్ని సోషల్ మీడియా ద్వారా ప్యానిక్ చేస్తున్నటువంటి సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా కావచ్చు, ఇటువంటి వాళ్ళకి సంబంధించి ఎటువంటి హెచ్చరికలు చేస్తారు? దేన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రజలు ఎటువంటి సిచ్యువేషన్ గమనించాలి? వాస్తవాలను ఎట్లా అబ్జర్వ్ చేయాలి? ఇప్పుడున్న సోషల్ మీడియా పరిస్థితుల్లో ఏది చూసినా, ఏ ఫోటో చూసినా, ఏ మెసేజ్ చూసినా, ఏ ఒక్క వీడియో చూసినా నమ్మే పరిస్థితి ఉంది. మరొక్కసారి అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎటువంటి కొరత లేదు.
ప్రజలు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం అన్ని విధాలా సిద్ధంగా ఉంది. ప్రజలు ఈ విషయంలో కలెక్టర్ గారికి, ఇతర యంత్రాంగానికి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా అన్ని విధాలా సహకరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సో అది ప్రస్తుతం ఎటువంటి గ్యాస్, పెట్రోల్, డీజిల్ క్రైసిస్ అనేది లేదు. ప్రజలు ఇట్లా పుకార్లు ఉన్నవి ఇబ్బందులకు గురి కావద్దంటూ కూడా హైదరాబాద్ పోలీసులు క్లారిటీ ఇస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రత్నకుమార్, హైదరాబాద్ సిపి ఆఫీస్ నుంచి.